నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 21 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. దేశ విదేశాలు మన పిల్లలందరిపై దీవెన వర్షం కుమరించబడునుగాక. ఆమేన్. మన సీరియల్ కంటిన్యూగా కొన్ని విషయాలు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి ఉదయం. అదేంటంటే, నువ్వు అనేకులకి దీవెనకరంగా, అనేకులకి ఇన్స్పిరేషన్గా ఉండాలని. అలా నేను ఉండగలనన్నా పౌలు అంటాడు, అతను శరీరరీత్యా బలహీనుడట. ఒకప్పుడు లోకంలో ఉన్నవాడు, కోపంలో మడ్రల్లో ఉన్నవాడు. అలాంటి వాడు అంటాడు, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. నేను ఆయన ఆహ్వానిస్తే, ఆయన ఆత్మ నాలోకి వస్తే ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, ఎంత ఎత్తైనా ఎక్కగలను అనే సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. ఫ్రెండ్స్, అవును, నన్ను బలపరిచే దేవుడు గొప్పవాడు. ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి నీలో నాలో ఆయన ఆత్మ ప్రవేశిస్తే పరిశుద్ధంగా జీవించగలవు, పాపాన్ని జయించగలవు, లోకాన్ని జయించగలవు. నువ్వు అనేకులు దీవెనకరంగా మారుతావు, ఐశ్వర్యవంతుడు కాగలవు, విజయతో కాగలవు. ఓడిపోయిన నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు, దీవెనలు చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు. నువ్వు విశ్వాసంలో బలపడు. మాట్లాడటం నేర్చుకో, పలకటం నేర్చుకో, విశ్వాసం ఉంచు, దాన్నే కళ్ళగా కను. అంతే దేవుడు అద్భుతం చేస్తాడు నీ పట్ల. అనేకులు నువ్వు దీవెనగా మారబోతున్నావు. చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించబోతున్నావు. అనేకులకు సాక్ష్యం ఇవ్వబోతున్నావు. దేవుని నామములో గొప్ప కార్యాలు చేయబోతున్నావు. అనేకులకి దీవెనకర ఒక మహావృక్షంగా ఎదగబోతున్నావు. పరిశుద్ధంగా జీవించగలవు. నీ పాపాన్ని, నీ బలహీనతను జయించగలవు. శత్రువుని నీ పాదాల కింద తొక్కే అధికారం దేవుడు ఇస్తాడు. నీకు జయమిస్తాడు. ప్రతి ఓటమిని విజయంగా మార్చేస్తాడు. అనేకులు నలిగిపోయిన ఉన్నారు, కుంగిపోయిన ఉన్నారు, ఓడిపోయిన ఉన్నారు, నిరాశ నిస్పృహలో సూసైడ్ చేసుకోవడానికి అడుగులు వేసే ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించడానికి నీ మాటలు వాళ్ళకి స్ఫూర్తిగా ఉండి బలపడి లోకం నుంచి, దరిద్రం నుంచి, సమస్య నుంచి బయటకు వచ్చేస్తారు. నిన్ను వాడుకుంటాడు దేవుడు. నిన్ను దీవిస్తాడు. ఫైనాన్షియల్ అనేకులు సహాయపడే స్థితికి దేవుడిని లేవనెత్తాడు. నీ అప్పుని ఐశ్వర్యంగా, నీ దరిద్రాన్ని దీవెనకరంగా మారుస్తాడు ఆయన. నీ ఓటమిని విజయంగా మారుస్తాడు ఆయన. నీ అవమానమును గొప్ప రెట్టింపు ఘనతగా మార్చేస్తాడు దేవుడు. ఎక్కడ నువ్వు తలదించుకున్నావు అక్కడ తలెత్తుకునే స్థితి దేవుడు ఇస్తాడు. నిన్ను బలపరిచే దేవుడి యందు విశ్వాసం ఉంచు. గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతున్నావు. ఆమేన్. ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. స్తుతులు. ఈరోజు నీ దివ్య సన్నిధిని తోడయించండి. నీ కృపకు పాత్రలుగా చేయండి. ఎవరి మీద ఏ చీకటి శక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ పనిచేయనివ్వద్దు. అన్ని విషయాల్లో దీవెనిచ్చి, అన్ని విషయాల్లో సమాధానం ఇచ్చి జయమునివ్వండి. అవునైనా పౌలు అంటున్నాడు, నా వల్ల అయితే ఏం కాదు, కానీ నన్ను బలపరిచే దేవుని ఎందు సమస్తం నేను చేయగలను, ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను. ఎందుకంటే నాకు దేవుడు తోడు వింటాడు కాబట్టి విజయాన్ని ఇస్తాడని. ఆ రీతిగా పౌలు అడుగులేశాడు, విజయాన్ని సాధించాడు, గోల్ రీచ్ అయిపోయాడు. అలా మీ అందరం కూడా అలాంటి నాయన ఆత్మాభిషేకత నింపడి గోల్కి రీచ్ అయ్యే కృపను మాకు దయచేయండి. గొప్ప కార్యాలు చేయండి. ఎవరు బలహీనంగా ఉన్నారని స్వస్థపరచండి. ఎవరు వ్యాధిస్తూ వారు స్వస్థపరచండి. ఎవరు మరణకరణ స్థితిలో ఉన్న వారిని విడిపించి స్వస్థపరిచి గాయపడిన తాకండి. చీకటి ఆత్మను లయపరచండి. దుష్టాత్మను బంధిస్తున్న మీరు బంధించండి. ప్రతి నొప్పి పోవాలి, ప్రతి ఇన్ఫెక్షన్ పోవాలి, సీజనల్ ఫీవర్స్ని తగ్గిపోవాలి. పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడే యేసు నామములో నీకు కలుగునుగాక. జాబ్స్ ఇవ్వండి అయ్యా, హైక్స్ ఇవ్వండి అయ్యా, ప్రమోషన్స్ ఇవ్వండి, మంచి జాబ్స్ ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్స్ ఇవ్వండి. మా నాయన బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఆర్థిక సమృద్ధినివ్వండి. ఏ కొదువు లేకుండా చేయండి. ప్రతి ఒక్కరిపైన నీ దీవెన హస్తం కుమరించండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం వీళ్ళ గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. అందరిపై నీ ఆత్మ అభిషేకంతో నింపమని, కృపనివ్వమని. విద్యార్థులను దీవించండి. ఆయా సీట్స్ కోసం వెయిట్ చేసిన సీట్స్ ఇవ్వండి. కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు, స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళకి దీవెనకరంగా మార్చి విద్యా సంస్థల్లో ఎగ్జామ్స్లో అన్నింటిలో తోడండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఎవరిని తొట్టినివ్వద్దు. ప్రతి ఒక్కరిని వెలిగించండి. అందరిపై నీ ఆత్మహస్తం కుమరించమని, దీవెన కుమరించమని, ఆశీర్వాదంతో నింపమని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచేయండి. పరలోకనేస్తుని దర్శించండి. ఈ చర్చ్ కూడా ప్రభు 64,000 మంది ఆత్మకు రీచ్ అవ్వాలా, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలా. అద్భుత రీతిలో కృపనివ్వండి. ఓన్ ప్లేసెస్ ఇవ్వండి. నేను ప్రామిస్ ల్యాండ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, సిద్ధపు ల్యాండ్స్ రీచ్ చేసిన విషయాలు కృప చూపించండి. డోర్స్ ఓపెన్ చేయండి. అన్ని విషయాలు అవసరాలు అక్కడ తీర్చి, ఆ సర్కస్లో కూడా గిఫ్ట్ ఇప్పించి కృప చూడండి. కృపగల కార్యాలు చేయండి. నీ విరుద్ధ ఏ శక్తులు పనిచేయనివ్వదు. నాయన ప్రతి ఒక్కరు ప్రార్థనాత్మను కుమరించి, ప్రతి ఒక్కరు పట్టుదల, విశ్వాసం దయచేయాలి. ఉదయకాలం ప్రార్థనలో ప్రతి బిడ్డపై నీ ఆత్మ అభిషేకం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. నిన్ను దేవుడు బలపరచబోతున్నారు. గొప్ప కార్యాలు చేయబోతున్నావు. నిన్ను బలపరిచే దేవుని యందు నీకు సమస్తమైన సాధ్యమే. అసాధ్యం సుసాధ్యం చేసే దేవుడు ఉండగా నువ్వెందుకు కునిగిపోతున్నావు? రోజు ఇట్లాగ చెబుతారా? డోంట్ వరీ, ఏదో ఒక రోజు అద్భుతం చూడబోతున్నావు. ఆమేన్. ఆ ఆరంభం అయితే ఆగవేక రెడీగా ఉండు. కృప పొందువుగాక.